బ్యాక్ టు న్యూస్. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన మావోయిస్ట్ పార్టీ సైనిక నిర్మాణంలో మరో అడుగు ముందుకు వేసింది. సల్వాజుడుంను అంతమొందించేందుకు యువకులతో భూంకోల్ మిలీషియా పేరుతో తయారైన సైన్యంపై ఛత్తీస్గఢ్ నుంచి మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నాగా మిజో పారామిలిటరీ బలగాలతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలోని పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఓవైపు పోరాడుతుండగా గిరిజనులలో ఓ తెగతో ఏర్పాటైన సల్వాజుడుం అంతమొందించేందుకు గిరిజన యువతతో మావోయిస్టులు భూంకాల్ మిలీషియా ఏర్పాటు చేశారు. సల్వాజుడుం కదలికలు సమాచారం తెలుసుకుని మిలీషియా వారిని అంతమొందిస్తుంది. జనతన సర్కారులోకి ప్రవేశించిన టీవీ5 బృందానికి భూంకాల్ మిలీషియా ఎదురైంది. సమాంతర సర్కార్ నడుపుతున్న మావోయిస్టు పార్టీ భూభాగంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించడంతో మిలీషియా అనుమానించింది. మీడియా అని చెప్పినా ధృవపడకుండా వదిలేది లేదంటూ ఇలా అడవుల్లోకి తీసుకెళ్లింది. మిలీషియా దగ్గర సింగిల్ బోర్ తుపాకులు, విల్లు, అంబులు కనిపించాయి. 2 రోజుల తర్వాత PLGA కమాండర్ ముందు హాజరుపరిచాయి. మీడియాని ద్రోహపరుచుకున్న తర్వాత టీవీ5 బృందాన్ని వదిలిపెట్టాల్సిందిగా కమాండర్ ఆదేశించారు. సల్వాజుడుం నేత మహేంద్ర కర్మను చంపుతామన్నారు. మా రాజ్యంలోకి మీరు ప్రవేశించారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే ట్రెస్ పాస్ చేశారు. మీరు మీడియాని ద్రోహపడింది వదిలేస్తున్నాం. ఇదే సందర్భంగా ఇంకో విషయం చెప్తున్నాం. సల్వాజుడుం నేత మహేందర్ కర్మన్ మాత్రం మావోయిస్ట్ పార్టీ మట్టు పెడుతుంది. మిలీషియాకు దొరికిన టీవీ5 బృందం తగిన గుర్తింపు పత్రాలు లేకపోతే మాత్రం చంపేసే పరిస్థితులు కనిపించాయి. ఇది మావోయిస్టు పార్టీ తయారు చేసిన కొత్త సైన్యం. మావోయిస్టుల అమ్ముల పొదిలో కొత్త అస్త్రం వచ్చి చేరింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని యువ విప్లవ సైన్యాన్ని తయారు చేసింది. భూంకాల్ మిలీషియాను ఏర్పాటు చేసి వీరికి ఆయుధాలు అప్పజెప్పింది. టీవీ5 మాత్రమే ఈ అంశాన్ని ముందుగా బ్రేక్ చేసింది. టీవీ5 కోసం రెహమాన్, దొంతెవాడ జిల్లా.